హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం బ్లోజమ్ 7 సెమిస్టర్ 2లో ఉన్నటువంటి యూనిట్ 1 ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్. వేవింగ్ మీన్స్ అల్లటము లేదా నెయ్యటము అనమాట. సో నెయ్యటము అనే కళ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. సో లెసన్లోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ మనకి ఒక ప్రీ రీడింగ్ యాక్టివిటీ, అంటే లెసన్ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని పరిచయం చేయడానికి మనకు ఒక ఫేస్ షీట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఈ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనకి ఒక రావణుడు, అట్లాగే ఆంజనేయుడు, ఇంకొక పిక్చర్ ఒకటి మనకి చాలా చక్కగా ఇవే ఒక క్లాత్ మీద వేసినటువంటి ప్రింట్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్, హ్యావ్ యూ సీన్ ఎనీ ఆఫ్ దీస్ ఇన్ యువర్ లొకాలిటీ ఆర్ ప్లేస్? హ్యావ్ యూ సీన్, మీలో ఎవరైనా ఇవి పెయిన్ ఉన్నటువంటి పిక్చర్లో ఉన్నటువంటి వాటిని మీ యొక్క లొకాలిటీ అంటే మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి అంటున్నారు. సో మనం చూసామని చెప్తాము, లేకపోతే ఎస్ ఐ హ్యావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ పపెట్స్ ఇన్ మై ప్రైమరీ స్కూల్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పపెట్స్, అంటే మన తోలు బొమ్మలు అని చెప్పేసి అంటాము. సో చిన్నప్పుడు పపెట్ షోస్ మనకి తోలు బొమ్మల ఆటలు అనేవి టీవీలోను, కార్టూన్స్లోని వీటిలో కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? హౌ డు దే మేక్ దీస్ పపెట్? హౌ డు దే మేక్ దీస్ పపెట్స్? వీటిని ఎట్లా తయారు చేస్తారు? దే మేక్ దీస్ పపెట్స్ విత్ స్టిక్స్, రోప్స్, పేపర్స్, కార్డ్బోర్డ్స్ ఎక్సెట్రాస్. అవి ఏవైతే ఉన్నాయో, ఆ పప్పెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తయారు చేస్తారంటే కొన్ని కర్రలు తీసుకుంటారు, అట్లాగే వాటిని కర్రల్ని తాడులు కడతారు. తాడులు కట్టి కార్డ్బోర్డ్ ముక్కల మీద వీటి షేపులు తయారు చేసి పైకి స్ప్రింగ్ యాక్షన్ లాగా పైకి కిందకి కదుపుతుంటే కదిలేలాగా తయారు చేస్తూ ఉంటారనమాట. హ్యావ్ యూ ఎవర్ ట్రై టు మేక్ ఎనీ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్? అంటే మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటి చేతితో తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడానికి ట్రై చేశారా? నో, ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ ఎనీ క్రాఫ్ట్. ఎప్పుడూ తయారు చేయలేదు మేము. ఆర్ ద ఎనీ క్రాఫ్ట్స్ ఉమెన్ ఇన్ ఎవర్ విలేజ్ ఆర్ ఏరియా? మీ ప్రాంతంలో ఇట్లా చేతితో తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసే మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉన్నారా? మనం అలాంటి ప్రాంతంలో కనుక ఉంటే ఉన్నారని చెప్తాము, లేకపోతే లేరు అని చెప్తాము మనం. ఓకేనా? ఎందుకని కొంతమంది మిషన్ల మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు, అట్లాగే మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది వుడ్ క్రాఫ్ట్స్, చెక్కతో బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. కొంతమంది కుండలతో వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. కొంతమంది జ్యువెలరీ, చిన్న చిన్న ఆర్నమెంట్స్ తయారు చేస్తూ ఉంటారు. అవి మనకి దగ్గరలో ఉంటే ఉన్నారని చెప్తాం మనం. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, వాట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ డూ యూ లైక్ ద మోస్ట్? మీకు నచ్చినటువంటి ఆర్ట్, కళ లేదా చేతితో తయారు చేసేది ఏదైతే ఉందో వాటిలో మీకు బాగా ఏది ఇష్టము అంటున్నారు. ఏది ఇష్టము అని చెప్పేసి. కొంతమందికి వుడ్ క్రాఫ్ట్స్, చెక్కతో తయారు చేసిన బొమ్మలు నచ్చుతూ ఉంటాయి. కొంతమందికి హ్యాండీక్రాఫ్ట్స్, అందులో కొండపల్లి బొమ్మలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయని నచ్చుతూ ఉంటాయి అన్నమాట. లెట్స్ గో త్రూ ఏ కేస్ స్టడీ రిలేటెడ్ టు ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్ ప్రాక్టీస్డ్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఇన్ వన్ ఆఫ్ ద టౌన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి తర్వాత లెసన్లో లెట్స్ గో త్రూ ఏ కేస్ స్టడీ మీన్స్ ఏదైనా ఒక విషయం ఏదైతే ఉందో దాని గురించి అధ్యయనం చేయటం అనమాట. దాన్ని తీసుకొని అది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి దాని యొక్క పుట్టు పూర్వతాలు మొత్తము ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ విషయానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని మనం కేస్ స్టడీ అంటాము. సో ఇక్కడ మనకి నెక్స్ట్ లెసన్లో కూడా ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్ అనేది ఏదైతే ఉందో దాని మీద ఒక కేస్ స్టడీ మీద దీన్నే ప్రొఫెషన్, ఒక వృత్తిగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక టౌన్, ఒక పట్టణం ఏదైతే ఉందో దానిలో వాళ్ళు చేసినటువంటి కేస్ స్టడీ ఏదైతే ఉందో దాన్ని మనకి ఒక లెసన్గా ఇవ్వడం జరిగిందనమాట. ఆ లెసన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మై ఇంగ్లీష్ టీచర్ హ్యాడ్ టేకెన్ ద క్లాస్ ఫర్ ఎ కేస్ స్టడీ టు మంగళగిరి విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూర్స్ ఇన్ ద గుంటూరు డిస్టిక్. మా ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ హ్యాడ్ టేకెన్ ద క్లాస్ ఫర్ ఎ కేస్ స్టడీ. మంగళగిరి అనే ప్రాంతం ఏదైతే ఉందో అది గుంటూరు జిల్లాలో చాలా ఫేమస్, ప్రసిద్ధిగాంచినటువంటి ఒక టౌన్, ఒక పట్టణము.
ఆ పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణానికి ఒక కేస్ స్టడీ విషయం మీద మా ఇంగ్లీష్ టీచర్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. వీ వెంట టు మంగళగిరి. మేము మంగళగిరి వెళ్ళాము. వన్ ఆఫ్ ద ఫేమస్ టౌన్స్ ఇన్ గుంటూరు డిస్టిక్, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పట్టణాలు, అంటే కొన్ని ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణాల్లో మంగళగిరి కూడా ఒకటి. అలాంగ్ విత్ అవర్ ఇంగ్లీష్ టీచర్ అనే కేస్ స్టడీ. మేము మా ఇంగ్లీష్ టీచర్తో పాటు ఒక కేస్ స్టడీ విషయం మీద, కేస్ స్టడీ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము కదా, ఏదైనా ఒక విషయం తీసుకుంటే దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడాన్ని మనం కేస్ స్టడీ అని చెప్పేసి అంటాము. అంటే పూర్తిగా అధ్యయనం చేయడం అనమాట. సో వాళ్ళ ఇంగ్లీష్ టీచర్తో కలిసి వీళ్ళందరూ కూడా గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి మంగళగిరికి వెళ్ళటం జరిగింది. మొదటిగా వీ కన్సల్టెడ్ ఏ మాస్టర్ వేవర్. మాస్టర్ మీన్స్ టాలెంటెడ్, నైపుణ్యం ఉన్నటువంటి ఒక వేవర్ అంటే బట్టలు అల్లే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బట్టలు నేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నేసే వాళ్ళని మనం వేవర్స్ అంటాము. వేరయ్య అని చెప్పేసి ఒక మాస్టర్ వేవర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వీళ్ళు సంప్రదించడం జరిగింది. ఫర్ ద డీటెయిల్స్ వేర్ టు గో, అంటే ఈ కేస్ స్టడీ పని మీద మేము ఎక్కడికి వెళ్ళాలి, హూమ్ టు మీట్, ఎవరిని కలవాలి. మిస్టర్ వీరయ్య కార్డియలీ వెల్కమ్డ్ అస్. కార్డియలీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మా అందరికీ కూడా స్వాగతం చెప్పారు. మా అందరికీ అంటే మా ఇంగ్లీష్ టీచర్తో పాటు అక్కడికి ఎవరైతే వెళ్ళామో విద్యార్థులందరం కూడా మా అందరికీ ఆయన స్వాగతం చెప్పారు. ఈ సెడ్ మంగళగిరి ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్స్ వేవింగ్. ఆయన మేము వెళ్ళంగానే మాకు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ మంగళగిరి ఏదైతే ఉందో అది చాలా ఫేమస్, ప్రసిద్ధిగాంచిందంట. దేనికి? శారీస్, చీరలకి, అండ్ ఫ్యాబ్రిక్ మీన్స్ క్లాత్ ఆర్ అదర్ మెటీరియల్, దుస్తులు నేయటానికి ఉపయోగించేటువంటి వస్త్రం ఏదైతే ఉందో అది, దానికి ఈ మంగళగిరి చాలా ఫేమస్ అని ఆయన చెప్పడం జరిగింది. ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్ వేవింగ్. హ్యాండీక్రాఫ్ట్ అంటే చేతితో తయారు చేసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి, అందులో ముఖ్యంగా శారీస్, చేతితో మగ్గ మీద తయారు చేసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా చీరలు ఏవైతే ఉన్నాయో వాటికి మంగళగిరి చాలా ఫేమస్ అని ఆయన చెప్పారు. మెనీ ఫ్యామిలీస్, చాలా కుటుంబాలు లివ్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్ హియర్. ఇక్కడ అంటే మంగళగిరిలో చాలా కుటుంబాలు అందరూ కూడా ఈ యొక్క వేవింగ్, బట్టలు నేయటం మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని మిస్టర్ వీరయ్య చెప్పడం జరిగింది. వి ఆస్క్ హిమ్, తర్వాత అక్కడ ఉన్నట్టు వి మీన్స్ హియర్ ద చిల్డ్రన్. కేస్ స్టడీ మీద ఎవరైతే వెళ్ళారో వాళ్ళు అడిగారంట, కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ అబౌట్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ మంగళగిరి. సరే మీరు దయచేసి మాకు అసలు ఈ మంగళగిరి ఫ్యాబ్రిక్, మంగళగిరిలో ఉన్నటువంటి ఈ వస్త్రం ఏదైతే ఉందో వీటి గురించి మాకు కొంచెం సమాచారం చెప్పగలరా అని అడగగానే, హీ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ గ్రాటిట్యూడ్ ఫర్ అవర్ కన్సర్న్ ఫర్ దెమ్ అండ్ రెస్పాండెడ్ మోస్ట్ పాజిటివ్లీ. ఈ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ గ్రాటిట్యూడ్ మీన్స్ కృతజ్ఞత. ఫర్ అవర్ కన్సర్న్ అంటే మేము ఏదైతే తెలుసుకోవాలనే విషయం మీద వచ్చామో, సో మేము ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాం దాని గురించి అన్నందుకు ఆయన కూడా సంతోషపడి, హీ టు రెస్పాండెడ్ మోస్ట్ పాజిటివ్లీ, ఆయన కూడా అనుకూలంగా రెస్పాండ్ అయ్యాడు. ఆయన కూడా అంటే వేరే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా అనుకూలంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ వేవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిట్లూమ్స్. దిస్ ఫ్యాబ్రిక్, మనం మంగళగిరిలో ఏదైతే ఫ్యాబ్రిక్ చెప్పుకుంటున్నామో అది ఒక ప్రోడక్ట్ ఆఫ్ వేవింగ్, అంటే బట్టలు అల్లే వస్త్రాల్లో ఇది కూడా ఒకటి. విత్ ద హెల్ప్ ఆఫ్ పిట్లూమ్స్ అంటే లూమ్ అంటే మగ్గము. లూమ్ మీన్స్ మగ్గము. మనకి మగ్గాల్లో పవర్ లూము, హ్యాండ్ లూము అని చెప్పేసి ఉన్నాయి. హ్యాండ్ లూమ్ అంటే చేతితో ఆపరేట్ చేసే మగ్గము. చేతితో వస్త్రాలు నేసేటటువంటి ఏదైతే ఉందో ఆ మగ్గానేమో హ్యాండ్ లూమ్ అని, మిషన్ ఆపరేటింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలేమో పవర్ లూమ్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ వీళ్ళు పిట్ లూమ్ అనేది ఏదైతే ఉందో దాంతో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేస్తూ ఉంటారంట. ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు వేవ్ అండ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ రెడీ. ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు వేవ్. సో ఈ యొక్క పిట్లు మీద వస్త్రాలు నేయటం ఏదైతే ఉందో దానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ పేషెన్స్. ఈ యొక్క పిట్లు మీద వస్త్రం ఏదైతే ఉందో వస్త్రాన్ని నేయటానికి చాలా ఓపిక కావాలంట. టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ రెడీ, ప్రతిదీ సిద్ధం చేసుకోవడానికి చాలా ఓపిక కావాలి. అట్లాగే దీనికి కొంచెం ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది అని ఆయన చెప్పారు. మంగళగిరి శారీస్ ఆర్ స్పెషల్ ఫర్ దేర్ క్వాలిటీ అండ్ ద ప్రాసెస్ వీ ఫాలో. సో మేము ఇక్కడ ఈ మంగళగిరిలో తయారు చేసేటటువంటి ఈ చేనేత చీరలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రత్యేకమైనవి. ఏ విధంగా? ఫర్ దేర్ క్వాలిటీ, వాటి యొక్క క్వాలిటీ మీన్స్ నాణ్యత, వాటి యొక్క నాణ్యత పరంగా. అండ్ అట్ ద సేమ్ టైం ద ప్రాసెస్ వీ ఫాలో, మేము ఈ చీరల్ని నేయటానికి అనుసరించే విధానం ఏదైతే ఉందో ఆ విధానం పరంగా కూడా ఈ యొక్క చీరలు చాలా ప్రత్యేకమైనవి
అని ఆయన చెప్తున్నారనమాట. ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిపెండ్స్ అపాన్ ద యాన్ యూజ్. సో మేము నేసేటటువంటి ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో ఈ బట్టల యొక్క నాణ్యత అనేది డిపెండ్స్ ఆధారపడి ఉంటుంది దేని మీద అంటే అపాన్ ద యాన్ యూజ్, మేము ఉపయోగించేటటువంటి YARN యాన్ మీన్స్ నూలు. యాన్ మీన్స్ నూలు అంటాం, అంటే నూలు వస్త్రం అంటాం కదా. ఆ నూలు ఏదైతే ఉందో దాన్ని అది ఎలాంటిది ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఆ వస్త్రం యొక్క క్వాలిటీ మన్నిక ఆధారపడి ఉంటుంది. జనరల్లీ సాధారణంగా వీ పర్చేస్ కాటన్ యాన్ ఫ్రమ్ డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్ అండ్ జెరీ ఫ్రమ్ సూరత్, మహారాష్ట్ర. సో ఈయన ఏం చెప్తున్నారంటే మేము వస్త్రాలు నేయడానికి కావాల్సినటువంటి కాటన్ ఏదైతే ఉందో, అంటే కాటన్ మీన్స్ దూది అంటాం కదా, అది పర్చేస్ మీన్స్ కొనటము. కాటన్ యాన్ ఈ నూలు వస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఫ్రమ్ డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రకరకాలైనటువంటి టెక్స్టైల్ మిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మేము పర్చేసుకుంటూ ఉంటాము. అట్లాగే జెరీ ఏదైతే ఉందో మనకి శారీస్లో జెరీ చీరలు, పట్టు శారీస్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఈ జెరీ ఏదైతే ఉందో జెరీనేమో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ సూరత్ అనే ప్రాంతం నుంచి ఏమో జెరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. అట్లాగే నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి కాటన్ యాన్ ఏదైతే ఉందో దాన్ని ఏమో మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మిల్స్ నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారంట. సార్ దానికి వీళ్ళు తర్వాత అడుగుతున్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్, సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యూ బిగైన్ ద ప్రాసెస్ ఆఫ్ వేవింగ్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్, మాకు కొంచెం వివరించి చెప్పగలరా? హౌ ఎలా, మీరు బిగిన్ స్టార్ట్ చేస్తారు, ప్రాసెస్ విధానము, వేవింగ్, అసలు ఈ వస్త్రాన్ని నేయటం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా స్టార్ట్ చేస్తారో మాకు దయచేసి చెప్పగలరా అని చెప్పేసి ఆస్క్డ్ వన్ ఆఫ్ అవర్ క్లాస్మేట్స్. వీళ్ళలో ఉన్నటువంటి ఒక క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో తను అడిగాడనమాట. దానికి వేరియస్ సెడ్ ఫస్ట్ ద యాన్ ఈజ్ బాయిల్డ్ ఇన్ ద వాటర్. సో మొదటిగా ముందు మేము ఏం చేస్తామంటే మేము తీసుకొచ్చినటువంటి యాన్ అంటే వస్త్రం అని చెప్పుకున్నాం కదా, దాన్ని ఉడకబెడతాము ఇన్ ద వాటర్ మీన్స్ నీటిలో ముందుగా దాన్ని ఉడకబెడతాము. మిక్స్డ్ విత్ ఏ కాస్టిక్ సోడా, ఆ వాటర్ ఏదైతే వాటర్ ఉందో వాటర్లో మేము మిక్స్ మీన్స్ కలుపుతాము విత్ ఏ కాస్టిక్ సోడా అంటే బట్టల సోడా అంటాం మనం. ఆ కాస్టిక్ సోడా ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క వాటర్లో మేము మిక్స్ చేస్తాము. ఫస్ట్ ఆ వస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఏమో బాయిల్ ఇన్ ద వాటర్ ఏదైతే ఉందో వాటర్లో బాయిల్ చేస్తాము, ఉడకబెడతాము మిక్సర్ విత్ కాస్టిక్ సోడా. దాన్ని ఆ తర్వాత ఆ మిశ్రమంలోనే కాస్టిక్ సోడా కలుపుతాము ఫర్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్. కప్పులు మీన్స్ ఒక 2 గంటల తర్వాత. అండ్ ఆల్సో బ్లీచ్ టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ డైయింగ్, కొంచెం బ్లీచింగ్ కూడా చేస్తాము ఎందుకంటే సూటబుల్ ఫర్ డైయింగ్ అంటే అద్దకము. రంగులు ఏవైతే ఉన్నాయో రంగులు అద్దడాన్ని మనం డైయింగ్ అంటాము. రంగులు ఏవైతే ఉన్నాయో వస్త్రానికి అంటే దారం తయారు చేసిన తర్వాత ఆ దారానికి రంగులు అద్దే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం డైయింగ్ అంటాం అనమాట. సో ఆ డైయింగ్ ఏదైతే ఉందో దానికి సూటబుల్గా ఉండేలాగా బ్లీచింగ్ కూడా మేము చేస్తాము. నెక్స్ట్, సార్ డూ యూ పర్చేజ్ కలర్డ్ యాన్ ఫర్ వేవింగ్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్ ఆస్క్డ్ వన్ ఆఫ్ అస్. సో ఇంతలో మళ్ళీ ఇంకొక స్టూడెంట్ ఏమడిగారంటే, సో మీరు ఇప్పటివరకు మామూలు దారాలు వైట్ దారాల గురించి చెప్పారు. సో మీరు రంగురంగుల వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడానికి మీరు రంగుల్లో ఉన్నటువంటి యాన్ మీన్స్ నూలు అని చెప్పుకున్నాం కదా, రంగుల్లో ఉన్నటువంటి నూలు ఏదైతే ఉందో దాన్ని ఫర్ వేవింగ్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్ రంగురంగుల ఫ్యాబ్రిక్స్ వస్త్రాలు నేయటానికి దాన్ని మీరు పర్చేజ్ చేస్తారా అని ఇంకొకళ్ళు అడగడం జరిగింది. నో, దానికి ఆయన ఏం చెప్తారంటే లేదు. డైయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్. ఈ యొక్క డైయింగ్ అంటే ఆ యొక్క యాన్ ఏదైతే ఉందో దానికి కలర్లు అద్దే ప్రాసెస్ మనం డైయింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక ముఖ్యమైనటువంటి సిగ్నిఫికెంట్, ఇలాగే చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక ముఖ్యమైన స్టెప్ దేంట్లో, హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్లో. హ్యాండ్లూమ్ చేనేత మగ్గము, చేతితో తయారు చేసేటువంటి మగ్గం ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్లూమ్ అంటామని చెప్పుకున్నాం కదా. సో ఈ చేనేత మగ్గం మీద శారీస్ చీరలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధానంలో డైయింగ్ ఏదైతే ఉందో అంటే దారానికి రంగులు అద్దేది ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక అంశం. అవర్ టీచింగ్ గివ్ ఏ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ద ఫ్యాబ్రిక్. సారీ స్టూడెంట్స్, అది టీచింగ్ కాదు, అవర్ టెక్నిక్స్ మేము ఉపయోగించేటటువంటి మెలకువలు ఏవైతే ఉన్నాయో ఆ మెలకువలు ట్రిక్స్ అంటాం కదా మనం, అవి గివ్ ఏ యూనిక్ ఒక అసాధారణమైనటువంటి అంటే డ్యూరబుల్ అంటే మన్నిక, నాణ్యత అంటాం మనం, కలర్ టు ద ఫ్యాబ్రిక్. సో మేము ఈ డైయింగ్ ప్రాసెస్లో ఉపయోగించేటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే నూలు ఏదైతే ఉందో యాన్కి రంగులు
ఏదైతే ఉందో ఆ రంగులద్దే ప్రాసెస్ అని డైయింగ్ అంటాము. ఆ డైయింగ్ ప్రాసెస్‌లో మేము అనుసరించేటటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టెక్నిక్స్ అవి చాలా అసాధారణంగా ఉంటాయి. అందువల్ల ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్‌కి ఆ రంగులు ఏవైతే ఉన్నాయో చాలా మన్నికగా ఉంటాయి అని ఆయన చెప్పారు. ఆఫ్టర్ డైయింగ్ ఆఫ్టర్ డైయింగ్ అంటే రంగులు అద్దిన తర్వాత ఇట్ ఈస్ వాష్డ్. మళ్ళీ ఆటిని మేము వాష్ చేస్తాము. డ్రైడ్ ఆటిని ఎండబెడతాము ఎట్ రూమ్ టెంపరేచర్. మన సాధారణంగా రూమ్‌లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఆ యొక్క ఉష్ణోగ్రతలో వాటిని ఏం చేస్తారంట మళ్ళీ ఎండబెడతారంట. అండ్ బ్రాట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిన్నింగ్. ఆ తర్వాత దారం అంటే ప్రాసెస్ ఆఫ్ స్పిన్నింగ్ దారం అల్లటానికి దాన్ని మేము తీసుకొస్తాము. లోకల్లీ కాల్డ్ ఆసు. దాన్నే స్థానికంగా ఆసు అని చెప్పేసి అంటారు. దాన్నే స్థానికంగా ఆసు అంటే ఆసు పోయటం అంటే ఏదైతే వస్త్రం తయారు చేయాలనుకుంటున్నారో దానికి తగినట్టుగా డిజైన్ చేసుకోవడాన్ని మనం ఆసు పోయటము అంటారు. వీళ్ళు ఏదైతే వస్త్రం ఏ రంగులో ఏ డిజైన్లో నేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆ డిజైన్లు ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ని మిషన్ మీద అంటే హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో దాని మీద పోసే విధానం ఆ డిజైన్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ఆసిపోయటం అంటారనమాట. లేటర్ యాన్ స్పూల్స్ ఆర్ మేడ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మేకింగ్ ఏ ఫ్యాబ్రిక్. ఎప్పుడైతే ఆసిపోయటం అయిపోతుందో ఆ తర్వాత యాన్ స్పూల్స్ ఆ తర్వాత ఏం జరుగుతాయి యాన్ యాన్ స్పూల్స్ అంటే వీళ్ళు రంగులు అద్దినటువంటి ఈ యొక్క దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దారపు కండెలుగా చుట్టడం జరుగుతుందన్నమాట. వాటిని దారపు కండెలుగా చుడతారు. వాటిని దారపు కండెలుగా చుట్టి రెడీ చేస్తారు ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మేకింగ్ ఏ ఫ్యాబ్రిక్. ఈ దారాలను తీసుకొని అప్పుడు వీళ్ళు ఫ్యాబ్రిక్ ఒక వస్త్రం తయారు చేస్తారనమాట. అంటే ముందు వైట్గా ఉన్నటువంటి దారం ఏదైతే ఉందో దారాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఆ దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని తీసుకొని వాళ్ళు డైయింగ్ అనే ప్రాసెస్ తయారు చేస్తారు. డైయింగ్ అంటే ఆ దారాలకు కావాల్సిన రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులు వచ్చే ప్రాసెస్ చేయటమే డైయింగ్ అంటాము. రంగులు అద్దటము. రంగులు అద్దిన తర్వాత దాన్ని వాష్ చేస్తారు. తర్వాత ఎండబెడతారు. రూమ్ టెంపరేచర్లో ఎండబెట్టిన తర్వాత దాన్ని స్పిన్నింగ్ చేసి ఆసు పోసిన తర్వాత వాటిని నూలు వడికేటటువంటి వస్త్రం తయారు చేయడానికి కావాల్సినటువంటి దారపు కండలుగా వాటిని చుడతారనమాట. స్టూడెంట్స్ మనం ఇక్కడ ఈ యొక్క పిక్లో చాలా క్లారిటీగా చూడొచ్చు. వాళ్ళు ఆ వైట్ దారాలు ఏవైతే ఉన్నాయో వాటికి డైయింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో రంగులు అద్దిన తర్వాత వాటిని ఎండబెడుతున్నటువంటి ప్రాసెస్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనకి రకరకాలైనటువంటి కలర్స్లో ఇక్కడ ఈ దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఎండబెడుతున్నటువంటి పిక్చర్ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ మనం గ్రీను, రెడ్, పింక్, ఎల్లో ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి అంటే దారాన్ని తీసుకొచ్చి వాళ్ళు డైయింగ్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆసిపోసి ఎండబెట్టినవి ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయన్నమాట. వీ వెంట త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ మంగళగిరి. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి కేస్ స్టడీ మీద వెళ్ళిన పిల్లలందరూ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి కొన్ని వీధులకు వెళ్ళారంట. అండ్ అబ్జర్వ్డ్ పీపుల్ డూయింగ్ సంథింగ్ విత్ ద యాన్. ఆ యొక్క నూలు ఏదైతే ఉందో ఆ నూలుతో అక్కడ ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మేమందరం కూడా పరిశీలించాము. వన్ ఆఫ్ అస్ ఆస్క్డ్. మాలో ఒక స్టూడెంట్ అడిగాడు, వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి రామయ్య అని చెప్పేసి ఒక వేవర్, ఒక బట్టలు నేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గ్రీటెడ్ అస్, మమ్మల్ని అందరినీ పలకరించాడు విత్ ఎ స్మైల్, ఒక చిరునవ్వుతో. అండ్ రిప్లైడ్, సమాధానం చెప్పాడు, వీఆర్ స్ట్రీట్ సైజింగ్. మేము స్ట్రీట్ సైజింగ్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. స్ట్రీట్ సైజింగ్, కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ వాట్ స్ట్రీట్ సైజింగ్ ఈజ్ ఆస్క్డ్ వన్ ఆఫ్ అస్. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి అసలు ఈ స్ట్రీట్ సైజింగ్ అంటే ఏంటో మీరు మాకు చెప్పగలరా అని చెప్పేసి ఆ రామయ్యని ఇక్కడికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ అడిగాడు. రామయ్య టుకస్ టు అన్ ఓపెన్ ఏరియా. ఆ తర్వాత రామయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ విశాలంగా ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రాంతానికి తీసుకెళ్ళి వేర్ ద యాన్ వాజ్ స్ప్రెడ్ ఇన్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ వార్ప్ ఇన్ 25 meters. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వస్త్రం ఏదైతే ఉందో అది దగ్గరగా స్ప్రెడ్ బాగా విస్తారంగా 25 మీటర్ల వరకు అలా వస్త్రం పరిచి ఉందన్నమాట. ఏ వండర్ఫుల్ వ్యూ టు లుక్ ఎట్. చూడటానికి అది చాలా అందంగా ఉంది, అద్భుతంగా కూడా ఉంది. చూడండి స్టూడెంట్స్, ఇది ఇక్కడ మనకి ఈ దారం ఏదైతే ఉందో వీళ్ళు స్ప్రెడ్ చేసినటువంటి యాన్ ఏదైతే ఉందో స్ప్రెడ్ చేసి 25 meters మనకి ఇలా బారుగా స్ప్రెడ్ అవుట్ చేశారని చెప్పుకున్నాక అదే దీన్నే వార్ప్ అంటాము. వార్ప్ మీన్స్ వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రం నేసేటప్పుడు ఆ వస్త్రంలో నిలువుగా ఉండే ఏవైతే ఉన్నాయో దారాలు, నిలువుగా ఉన్న దారాలని వార్ఫ్ అని, అడ్డంగా ఉన్నటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెఫ్ట్ అని చెప్పేసి అంటారనమాట. వార్ఫ్, వెఫ్ట్. సో ఇట్లా ఈ బార్గా స్ప్రెడ్ అవుట్ 25 meters వరకు కూడా స్ప్రెడ్ అవుట్ చేసినటువంటి రోడ్ల మీద ఒక ఓపెన్ స్పేస్ ఏరియా,
ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో వాళ్ళు వీళ్ళకి ఇవి చూపించడం జరిగింది. ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ద రేడియన్స్ ఆఫ్ ద కలర్స్ ఇన్ ద బ్రైట్ సన్ లాస్ట్ ఫర్ ఎవర్ ఇన్ అవర్ మెమరీ. రేడియన్స్ మీన్స్ బ్రైట్నెస్. సో వాళ్ళు అలా పరిచినప్పుడు ఆ యొక్క ఫ్యాబ్రిక్ ఏదైతుందో దాని యొక్క బ్రైట్నెస్, ప్రకాశవంతమైనటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయవి అవే ప్రకాశవంతంగా ఉంటే వాటి మీద పడుతున్నటువంటి సూర్యుని యొక్క రేస్, సన్ యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అవి ఇంకా బ్రైట్గా కనిపించి లాస్ట్ ఫర్ ఎవర్ ఇన్ అవర్ మెమరీ, మా యొక్క మైండ్లో, మా యొక్క జ్ఞాపక శక్తులు అలా నిలిచిపోయాయి. అంటే వీళ్ళు ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళారు. అక్కడ డైయింగ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ యాన్ మొత్తము కూడా 25 మీటర్లు 25 మీటర్లు చొప్పున అలా పొడవుగా విస్తారంగా అక్కడ పరచడం జరిగింది అనమాట. స్టూడెంట్ చూడండి, మనకి ఇది అక్కడ ఇలా ఇలా కనబడుతుంది కదా, ఇది మనం దీని గురించి చెప్పుకుంటున్నాం. ఇదే ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి యాన్. ఇది వీళ్ళ యొక్క మనసుల్లో అలా నిలిచిపోయిందంట. ఎందుకని, ఇలా ఎండబెట్టిన తర్వాత అక్కడ సూర్యుని కిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రైట్ కలర్స్ మీద పడిన తర్వాత అది ఇంకొంచెం ప్రకాశవంతంగా కనిపించేసరికి మా మెమరీలో అలా నిలిచిపోయింది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆఫ్టర్ డైయింగ్ అంటే దారాలకు రంగులు అద్దిన తర్వాత ద యాన్ వస్త్రం ఏదైతే ఉందో ఇది ఈ సన్ డ్రైడ్ అంటే సూర్యుని యొక్క కాంతిలో కొంచెం ఎండబెడతారు. అండ్ కూమ్డ్ అంటే కూమింగ్ చేయడం అంటే ఎటువంటి ముడతలు లేకుండా ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకుంటారనమాట. కూంబ్ టు గెట్ ఇట్ స్టిఫ్ త్రూ స్ట్రీట్ సైజింగ్. స్టిఫ్గా ఉండేలాగా వీళ్ళు స్ట్రీట్ సైజింగ్ అంటే చెప్పుకున్నాం కదా. స్ట్రీట్ సైజింగ్ అంటే వీధిలో ఆ దారం ఏదైతే ఉందో ఇలా బారుగా అలా పరుచుకుంటూ వెళ్ళడాన్ని మనం స్ట్రీట్ సైజింగ్ అంటాము. అది స్ట్రీట్ సైజింగ్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వార్ప్. సో ఈ స్ట్రీట్ సైజింగ్ ఏదైతే ఉందో దారాలని అంటే ఈ యొక్క యాన్ నూలు ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక విధానము. స్ప్రేయింగ్ ఆఫ్ స్టార్చ్, ఆ తర్వాత ఆ యొక్క దారం మీద స్ప్రేయింగ్ జల్లుతారు. స్టార్చ్ అంటే గంజి పిండి అంటాం కదా మనం, బట్టలు నిలువుగా గట్టిగా ఉండటానికి గంజి పిండి వాడతారనమాట. దాన్ని వాటి మీద జల్లుతారు. అండ్ బ్రషింగ్ ఫాలోడ్ బై డ్రైయింగ్ టు గెట్ ఇట్ రెడీ. ఆ తర్వాత వీటిని బ్రషింగ్ చేసి ఎండబెట్టి వీటిని వస్త్రం నేయటానికి రెడీగా ఉంచుతారు, సిద్ధంగా ఉంచుతారు. వీ నీడ్ అండ్ ఓపెన్ అండ్ ఏ స్పేషియస్ ప్లేస్ ఫర్ స్ట్రీట్ సైజింగ్. సో ఈ స్ట్రీట్ సైజింగ్ ఏదైతే ఉందో అది చేయడానికి మాకు ఓపెన్, బాగా ఖాళీగా ఉన్నటువంటి స్పేషియస్, విశాలమైనటువంటి ప్రదేశం కావాలి. నెక్స్ట్ ద వార్ప్ ఈజ్ రోల్డ్ ఆన్ యాన్ ఐరన్ రాడ్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఏ లూమ్ టు వేవ్. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే మేము వస్త్రం ఈ యాన్ ఏదైతే ఉందో ఆ తర్వాత ఈ డైయింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఎండబెట్టడం అయిపోయింది, స్టార్చింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు స్ట్రీట్ సైజింగ్లో చేసినటువంటి ఈ వార్ప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రోల్డ్ మీన్స్ చుట్టడము. రోల్డ్ అంటే చుట్టడము. ఒక ఐరన్ రాడ్ ఏదైతే ఉందో ఐరన్ రాడ్ దీన్ని చుట్టేసి విచ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఏ లూమ్. ఫిక్స్డ్ అమర్చడము. లూమ్ మీన్స్ మగ్గము, టు వేవ్ అల్లటానికి. సో అప్పుడు అలా విస్తారంగా స్ట్రీట్ సైజింగ్లో పరిచినటువంటి దారం ఏదైతే ఉందో దాన్ని ఒక ఐరన్ రాడ్కి తీసుకొని ఐరన్ రాడ్కి చుట్టూతో చుట్టి ఆ రాడ్ని తీసుకెళ్ళి ఇక్కడ చూడండి మనకి ఈ పిక్చర్లో కనబడుతుంది. ఇదే లూమ్ అంటే దీన్నే మగ్గము అంటాము, హ్యాండ్లూమ్ అంటాము. ఎందుకని ఇది చేత్తో నేసే మగ్గం కాబట్టి దీన్ని మనం హ్యాండ్లూమ్ అంటాము. దీనికి అమర్చి వస్త్రం నేయటం స్టార్ట్ చేస్తారు. నౌ ఇట్ ఈస్ ఆల్ సెట్. ఇప్పుడు మొత్తం కూడా పూర్తయింది ఫర్ ద వేవింగ్, వస్త్రం నేయటానికి. హీ యాడెడ్ అని ఆయన చెప్పాడు, పాయింటింగ్ టు ద లాంగ్ స్ట్రక్చర్డ్ యాన్ విచ్ వాజ్ రిచ్ అండ్ కలర్ఫుల్. అక్కడ విస్తారంగా అమర్చినటువంటి నూలు ఏదైతుందో దాన్ని చూపించి అది చూడటానికి రిచ్ అండ్ కలర్ఫుల్, చాలా చక్కగా బ్రైట్గాను కలర్ఫుల్గా కనిపించింది మాకు. వీ వర్ హ్యాపీ ఎక్స్ప్లోరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ వేవింగ్ ఆన్ ద లూమ్స్. మాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకని లూమ్స్ మగ్గాల మీద వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అల్లే ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి మాకు కొంత తెలిసినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. వీ వెంట్ ఆన్ టు విజిట్ అనదర్ హౌస్ ఇన్ మంగళగిరి. ఆ తర్వాత మంగళగిరిలో ఉన్నటువంటి మేము ఇంకొక ఇంటికి వెళ్ళాము. దేర్ వీ నోటీస్డ్ ఏ మ్యాన్ వర్కింగ్. అక్కడ ఒక మనిషి పనిచేస్తూ మాకు కనిపించాడు. వన్ ఆఫ్ అస్ ఎంక్వైర్డ్. మాలో ఒకతను వెళ్ళి ఆయన్ని విచారించారు. ఏమని? సార్ వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. హీ రిప్లైడ్, దానికి ఆయన సమాధానం చెప్పాడు, ఐ ఆమ్ వేవింగ్ ఏ శారీ, నేను ఒక చీర నేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ వీ అండర్స్టూడ్ దట్ హ్యాండ్లూమ్ ఈజ్ ఏ సింపుల్ మిషన్ యూజ్డ్ ఫర్ వేవింగ్. హ్యాండ్లూమ్ అంటే ఈ మనకి ఈ పిక్చర్లో కనబడిన చూడండి స్టూడెంట్స్, ఇదే హ్యాండ్లూమ్ మనం చెప్పుకున్నాం కదా. ఇది ఒక తేలికైనటువంటి మిషన్. హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో అది ఒక సింపుల్ సాధారణమైనటువంటి మిషన్, ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ వేవింగ్.
బట్టలు నేయటానికి ఉపయోగించేదనే విషయం మాకు అర్థమైంది. ఇట్ ఈస్ ద మాన్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్. మాన్యువల్ అంటే మ్యాన్ మేడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. మనిషి ఎవరైతే ఉన్నారో మనుషులతో ఆపరేట్ చేసేదాన్ని మనం మాన్యువల్ అంటాము. ద ఫ్యాబ్రిక్ విచ్ ఈస్ మేడ్ ఇన్ ఆన్ ద పిట్లూమ్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మగ్గం. ఈ మగ్గం మీద నేసినటువంటి ఫ్యాబ్రిక్ వస్త్రం ఏదైతే ఉందో అది విత్ ఏ డాబీ అటాచ్మెంట్ మెకానిజం ఈజ్ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్. అంటే పవర్లూమ్కి అమర్చే ఒక సాధనం ఏదైతే ఉందో దాన్ని మనం డాబీ అంటాము. హ్యాండ్లూమ్ అంటే మగ్గం ఏదైతే ఉందో దానికి అమర్చేటటువంటి ఒక మెకానిజం ఏదైతే ఉందో దాన్నే మనం డాబీ అని చెప్పేసి అంటాం అనమాట. దాంతో నేసినటువంటి ఈ యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ వెరీ యూనిక్, చాలా అసాధారణంగా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్, చాలా అందంగా కూడా ఉంటాయి. వైల్ వీఆర్ గోయింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మంగళగిరి, మేమందరం కూడా అలా మంగళగిరి వీధుల్లో వెళ్తూ ఉండగా వీ మెట్ అనదర్ వేవర్, సాంబయ్య. మాకు అక్కడ సాంబయ్య అని చెప్పేసి ఇంకొక బట్టలు నేసే వ్యక్తి కనిపించారు. హూ వాజ్ సెల్లింగ్ హ్యాండ్లూమ్ శారీస్. ఆయన ఈ యొక్క హ్యాండ్లూమ్స్ చేనేత మగ్గాల మీద నేసినటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముతూ మాకు కనిపించారు. వీ ఆస్క్డ్ హిమ్, మేము ఆయన అడిగాము, వై ఈస్ దిస్ ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్డ్ ఇన్ మంగళగిరి స్పెషల్ ఫ్రమ్ అదర్ ఫ్యాబ్రిక్స్. సో వీళ్ళు ఆయన క్వశ్చన్ అడిగారు ఏమని, వై ఈస్ ద ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్డ్ ఇన్ మంగళగిరి స్పెషల్ ఫ్రమ్ అదర్ ఫ్యాబ్రిక్స్. సో ఈ మంగళగిరిలో తయారు చేసేటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మిగతా ప్రాంతాల్లో తయారు చేసే వస్త్రాల కంటే చాలా నాణ్యమైనవి అని చెప్పేసి అందరూ అంటుంటారు. ఎందుకు ఇవి ప్రత్యేకమైనవి అని చెప్పేసి అక్కడ కనిపించినటువంటి చీరలు అమ్మే వ్యక్తి సాంబయ్య ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం జరిగింది. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈజ్ ఎంథియాజిజం వాజ్ ఎవిడెంట్లీ సీన్ వెన్ హీ సెడ్. ఎంథియాజిజం మీన్స్ ఏగర్నెస్, ఆతృత, కుతూహలము అనమాట. ఎవిడెంట్లీ మీన్స్ క్లియర్లీ, స్పష్టంగా. ఎవిడెంట్ అంటే క్లియర్లీ, స్పష్టంగా ఆయన మాటల్లో కనపడింది. అంటే వీటి గురించి ఏదో చెప్పాలన్న తపన మాకు ఆయన మాటల్లో కనపడింది. ద నిజాం డిజైన్ ఈజ్ యునిక్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్. ఆయన ఏం చెప్పారంటే ఈ యొక్క మంగళగిరి ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిగా నిజాం ఏదైతే ఉందో ఆ నిజాం డిజైన్స్ నుంచి వచ్చినటువంటి ఒక అసాధారణమైనటువంటి లక్షణమే ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి ఫీచర్స్ మీన్స్ క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. ద యునిక్నెస్ ఆఫ్ మంగళగిరి కాటన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ డ్యూరబిలిటీ. సో మీరు ఇందాక అడిగింది ఏంటంటే ఈ మంగళగిరిలో తయారు చేసే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పెషల్, ప్రత్యేకంగా ఉంటాయి మిగతా వాటికంటే అని అన్నారు కదా. దానికి కారణం ఏంటంటే మేము ఈ మంగళగిరిలో ఉపయోగించేటువంటి కాటన్ ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ ఇట్స్ డ్యూరబిలిటీ, నాణ్యతకు మారుపేరు. ఇక్కడ తయారయ్యే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో నాణ్యతకు మారుపేరు, నాణ్యత క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి, అందుకే ఇవి చాలా స్పెషల్. ద ఫ్యాబ్రిక్ ఈజ్ వూవెన్ ఓన్లీ ఆన్ ఏ పిట్లూమ్. సో ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఏదైతే ఉన్నది మేము కేవలం ఈ యొక్క పిట్లూమ్ అంటే మనం ఇందాక మగ్గము అని చెప్పుకున్నాం. ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కేవలం మగ్గం మీద మాత్రమే తయారు చేయగలరు. అండ్ దేర్ ఆర్ నో గ్యాప్స్ ఆన్ ద వేవ్ టువర్డ్స్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అలాంగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ మై మంగళగిరి అలోన్. అండ్ దేర్ ఆర్ నో గ్యాప్స్, అట్లాగే దారానికి మధ్య ఎటువంటి గ్యాప్, ఖాళీ ఉండదు. ఆన్ ద వేవ్ టువర్డ్స్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్, ఆ యొక్క ఫ్యాబ్రిక్ వస్త్రం యొక్క అంచుల్లో కూడా. అలాంగ్ ద ఫ్యాక్ట్, దీంతో పాటు ఇంకొక నిజం ఏంటంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ మై మంగళగిరి అలోన్. ఇది మా మంగళగిరిలో తయారవడం ఏదైతే ఉందో అది కూడా దీనికి ఇంకొక ముఖ్యమైనటువంటి కారణము. ఈ కారణం వల్ల మంగళగిరిలో తయారు చేసే వస్త్రాలు మిగతా ప్రాంతాల్లో తయారు చేసే వస్త్రాల కంటే చాలా ప్రత్యేకమైనవి. ద బాడీ అండ్ ద పళ్ళు ఈజ్ ఎంబ్లిష్డ్ విత్ ఏ జెరీ ఆర్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ విత్ ఏ నిజాం బోర్డర్ అండ్ జియోమెట్రికల్ అండ్ సింపుల్ డిజైన్స్. అట్లాగే ఆయన చెప్పేది ఏంటంటే ద బాడీ అండ్ ద పళ్ళు ఈజ్ ఎంబ్లిష్డ్ విత్ జెరీ, అలాగే మనం జెరీ శారీస్ అట్లాగే పట్టు శారీస్ అని చెప్పుకున్నాం. ద గోల్డెన్ థ్రెడ్స్ వెన్ దే ఆర్ మేకింగ్ జెరీ శారీస్, ఈ యొక్క జెరీ శారీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తయారు చేసేటప్పుడు ఆ జెరీ కోసం వీళ్ళు గోల్డెన్ థ్రెడ్స్ ఉపయోగిస్తారు. విచ్ వర్క్స్ విత్ ఏ నిజాం బోర్డర్ అండ్ జియోమెట్రికల్ అండ్ సింపుల్ డిజైన్స్. ఇవన్నీ కూడా అప్పుడు నిజాం ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి లక్షణాలు. అండ్ జియోమెట్రికల్ అండ్ సింపుల్ డిజైన్స్. జియోమెట్రికల్ అంటే మనకి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి రేఖాశాస్త్రం అని చెప్పేసి అంటాము. వాటిని తీసుకొని చాలా తేలికపాటి డిజైన్స్తో మేము ఈ శారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేస్తూ ఉంటాము అని చెప్పి ఆయన చెప్పాడనమాట. సార్ డూ యూ వేవ్ మై శారీస్ ఓన్లీ? వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆస్క్డ్ హిమ్. సార్ డూ యూ వేవ్ శారీస్ ఓన్లీ, ఇక్కడ స్టూడెంట్స్ అది మై కాదు, శారీస్ ఓన్లీ. సార్ డూ యూ వేవ్ శారీస్ ఓన్లీ? సార్
వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆస్క్డ్ హిమ్, మీరు కేవలం చీరలు మాత్రమే నేస్తారా అని చెప్పేసి, ఇంకేమీ నెయ్యరా అని మా క్లాస్మేట్ ఒక అతను అడగటం జరిగింది. నో, లేదు, వీ వేవ్ నాట్ ఓన్లీ శారీస్, మేము కేవలం చీరలు మాత్రమే కాదు, బట్ ఆల్సో ఫ్యాబ్రిక్ ఫర్ డ్రెస్ మెటీరియల్స్. అట్లాగే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డ్రెస్ మెటీరియల్స్ కోసం క్లాత్ దాన్ని నేస్తాము. కుర్తాస్, దుపటాస్ అండ్ షర్ట్స్, కుర్తాసు, దుపటాసు, అట్లాగే మనం చెప్పుకున్నటువంటి ఈ మెటీరియల్స్, శారీస్ ఇవన్నీ కూడా ఆల్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఉమెన్స్, మహిళలకు సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు నేస్తూ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు మెన్, మగవాళ్ళకి వచ్చేసరికి షర్ట్స్, చొక్కాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్ వీళ్ళు నేస్తారంట. జోలా బ్యాగ్స్ మేడ్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్ ఆర్ వెల్ నోన్ టు ఎవ్రీ వన్. అట్లాగే మేము తయారు చేసినటువంటి జోలా బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన జోలా బ్యాగ్స్ అంటే జోలా అనేది ఏ టైప్ ఆఫ్ క్లాతింగ్ అనమాట. మనకి జూట్ బ్యాగ్స్ అని ఆ టైప్లో ఎలా అయితే ఉంటాయో బ్యాగ్స్, అలాంటివి జోలా బ్యాగ్స్ వీళ్ళు తయారు చేసినవి ఏవైతే ఉన్నవి, దోస్ ఆర్ వెల్ నోన్ టు ఎవరీ వన్, చాలామంది కూడా బాగా తెలిసినవి. హీ ప్రౌడ్లీ రెస్పాండెడ్, ఆయన గర్వంగా చెప్పుకున్నాడు అవి చాలా ఫేమస్ అని చెప్పేసి. సార్, ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ చీపర్ దాన్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూసర్ ఇన్ ఏ పవర్లూమ్ మిల్స్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్, అవర్ టీచర్ ఆస్క్డ్. సో ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళినటువంటి ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగారు ఏంటంటే, ఇప్పుడు మీరు నేస్తున్నటువంటి ఈ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయవి చీపర్ దాన్ ద ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ పవర్ లూమ్స్ అంటే మిషన్స్, కరెంటును ఉపయోగించుకొని వస్త్రాలు నేసే వాటిని మనం పవర్ లూమ్స్ అంటాం. సో ఆ పవర్ లూమ్స్ ఏదైతే ఉందో వాటి మీద నేసే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే ఇవి ఖరీదు తక్కువ కాదా, మీరు ఈ విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని చెప్పేసి వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ అడగడం జరిగింది. దానికి ఎస్, ఏ వెరీ గుడ్ క్వశ్చన్ సార్, ఇండీడ్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇండీడ్, నిజానికి వేవింగ్ ఏ ఫ్యాబ్రిక్ ఆన్ ఏ హ్యాండ్లూమ్, ఒక చేతి మగ్గం మీద వస్త్రం నేయటం అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్, అది చాలా ఖరీదైంది, దాన్ దట్ ఆఫ్ ఏ పవర్ లూమ్ వెన్ ఇట్ కంపేర్స్ టు పవర్ లూమ్ అంటే పవర్ లూమ్తో కంపేర్ చేస్తే మామూలు చేనేత మగ్గం, చేతితో తయారు చేసే మగ్గం మీద ఒక వస్త్రం తయారు చేయడం ఏదైతే ఉందో అది చాలా ఖరీదైంది. ఇట్స్ అన్ ఆర్ట్, అది ఒక కళ. ఇది చేనేత మగ్గం మీద వస్త్రం తయారు చేయడం ఏదైతే ఉందో అది ఒక కళ. పీపుల్ షుడ్ హ్యావ్ ఎ టేస్ట్ ఆఫ్ వేరింగ్ దీస్ క్లాత్స్. సో చేనేత మగ్గాల మీద వస్త్రాలు తయారు చేసే ఏవైతే ఉన్నాయో అవి ధరించడానికి తక్కువ మంది ప్రజలకు మాత్రమే టేస్ట్ ఉంటుంది, అభిరుచి ఉంటుందన్నమాట. కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ కూడా ఇంకా ఈ చేనేత మగ్గాల మీద తయారు చేసినటువంటి అంటే హ్యాండ్లూమ్స్ మీద తయారు చేసినటువంటి వస్త్రాలని ధరించే వాళ్ళు ఇప్పటికి కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇట్ హ్యాస్ ఏ రిచ్ అపియరెన్స్, అది చూడటానికి అపియరెన్స్ కూడా చాలా రిచ్గా ఉంటుంది, అంటే చూడటానికి చాలా క్లాసీ లుక్ ఉంటుంది అని చెప్పేసి ఏం చెప్తున్నారనమాట. ద క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద వేవర్స్ అండ్ ద పెయిన్ ద వేవర్స్ టేక్ ఫర్ ఏ వేవింగ్ ఏ శారీ కీప్ ద లవ్ ఫర్ అవర్ మంగళగిరి ఫ్యాబ్రిక్, హీ ఎక్స్ప్లెయిన్డ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద వేవర్స్. సో ఈ యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి నేసే విధానంలో మా నేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించేటటువంటి వర్క్ పనితనం ఏదైతే ఉందో అది, అండ్ ద పెయిన్ ద వేవర్స్ టేక్ ఫర్ వేవింగ్ ఏ శారీ, అట్లా ఒక చీర ఏదైతే ఉందో ఆ చీర నేయటానికి ఈ వేవర్స్ నేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడినటువంటి బాధ ఏదైతే ఉందో అది కీప్ ద లవ్ ఫర్ అవర్ మంగళగిరి ఫ్యాబ్రిక్, హీ ఎక్స్ప్లెయిన్, ఇప్పటికీ కూడా ఈ మంగళగిరి చీరలు ఇంత ఫేమస్గా ఉండటానికి అదే కారణం అని చెప్పేసి. అంటే మిషన్ మీద పవర్ లూమ్స్ మీద చాలా రకరకాలైనటువంటి శారీస్ వస్తున్నా సరే ఇప్పటికీ కూడా ఈ మంగళగిరి శారీస్ ఏవైతే ఉన్నాయో ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే మా వేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించేటువంటి పనితనము, అట్లాగే వాళ్ళు ఒక శారీ ఏదైతే ఉందో నేయటంలో వాళ్ళు పడే బాధ ఏదైతే ఉందో ఆ తపన ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఈ శారీస్ని నెంబర్ 1 లాగా ఉంచేలా చేశాయి అని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. ఎంథియాజిస్టిక్లీ వి ఆస్క్డ్ హిమ్, ఎంథియాజిస్టిక్ అంటే ఏగర్నెస్, ఆతృత, తెలుసుకోవాలని కోరిక, ఆ కోరికతో వీళ్ళు మళ్ళీ అడిగారంట, సార్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు వర్క్ ఫర్ వేవింగ్ ఏ శారీ, ఒక చీర ఏదైతే ఉందో అంటే హ్యాండ్లూమ్ మీద ఒక చీర నేయాలంటే ఎంతమంది కావాలి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు కంప్లీట్ ఏ శారీ, ఒక చీర పూర్తి చేయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పడుతుంది అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అడిగారు అనమాట. అంటే ఒక చీర చేనేత మగ్గం మీద నేయటానికి ఎంతమంది మనుషులు కావాలి, ఒక చీర పూర్తిగా నేయటానికి ఎన్ని రోజులు ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ స్మైల్డ్, ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి అండ్ సెడ్, చెప్పాడు, 5 to 6 persons హ్యావ్ టు వర్క్ ఆన్ ఈచ్ స్టేజ్, 5 నుంచి 6 మనుషులు కావాలంట ఒక చీర ఏదైతే ఉందంటే ఫస్ట్ దారం దగ్గర నుంచి దాన్ని పూర్తి చీరగా తయారు చేయడానికి అన్ని స్టేజ్ల్లోనూ అన్ని దిశల్లోనూ కూడా 5 నుంచి
అంటే యాన్ ఏదైతే ఉందో దానికి డైయింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, నెక్స్ట్ దాన్ని ఎండబెట్టేవాళ్ళు ఒకళ్ళు, దాన్ని రోల్ చేసేవాళ్ళు ఒకళ్ళు, నెక్స్ట్ అల్లేవాళ్ళు ఒకళ్ళు. ఇలా స్టేజ్‌ల వైస్‌గా చూసుకుంటే ఒక శారీ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి 5-6 వ్యక్తులు కావాలి. ద లెంగ్త్ ఆఫ్ ద వార్ప్ ఈజ్ అరౌండ్ 25 మీటర్స్. సో, ఆ వార్ప్ ఏదైతే ఉందో దాని యొక్క లెంగ్త్ పొడవొచ్చేసరికి 25 మీటర్లు ఉంటుంది. విచ్ కెన్ మేక్ 4 శారీస్ ఎట్ ఎ టైమ్. సో, మేము ఒక్కసారి తయారు చేసినటువంటి ఆ వార్ప్ ఏదైతే ఉందో దాంతో వీళ్ళు 4 చీరలు తయారు చేయొచ్చంట. ఒకసారి వీళ్ళు 25 మీటర్లు ఏదైతే ఉందో అది స్ట్రీట్ సైజింగ్ చేస్తారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా! అలా స్ట్రీట్ సైజింగ్ చేసినటువంటి ఒక వార్ప్ ఏదైతే ఉందో అది 25 మీటర్లు పొడవు ఉంటుంది. అలా 25 మీటర్ల పొడవు ఉన్నటువంటి దాంతో ఒకేసారి వీళ్ళు 4 చీరలు తయారు చేయొచ్చు. దిస్ రిక్వైర్స్ దీనికి అప్రాక్సిమేట్లీ 10 డేస్ దగ్గరగా సుమారు 10 రోజులు పడుతుంది. అంటే ఒక చీర ఏదైతే ఉందో ఒక చీర అంటే ఇక్కడ మన 25 మీటర్స్ వార్ప్ అని చెప్తున్నాం కాబట్టి 4 చీరలు ఏవైతే ఉన్నాయో ఆ 4 చీరలు తయారు చేయడానికి దగ్గరగా సుమారు 10 రోజులు పడుతుంది. దానికి 5-6 మనుషులు కావాలి. ఇట్ మీన్స్ ఇలా ఇంకా చెప్పాలంటే ఇట్ టేక్స్ 2-3 డేస్ ఫర్ సింగిల్ శారీ. ఒక్క సింగిల్ శారీ కేవలం ఒకే ఒక చీర తయారు చేయాలంటే 2-3 రోజులు టైం పడుతుంది అని చెప్పేసి మనకి ఈయన చెప్తున్నారనమాట. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి పిక్చర్లో చూపించారు వాళ్ళు తయారు చేసిన జరీ పట్టు చీరలు. మనకి ఇక్కడ మంచి ఎగ్జాంపుల్. అంటే ఇవి హ్యాండ్లూమ్ చేనేత మగ్గాల మీద తయారు చేసినటువంటి శారీస్ అనమాట. అవి మనకి ఇక్కడ పిక్చర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవి చూడటానికి ఎంత బ్రైట్గా రేడియన్స్ ఏదైతే ఉందో అది ఉట్టిపడుతూ ఉంది. చూడటానికి ఎంత బ్రైట్గా ప్రకాశవంతమైన కలర్లో చాలా చక్కగా రిచ్ అపియరెన్స్ కనిపిస్తూ ఉంది ఈ శారీస్లో. నాట్ నోయింగ్ హౌ వీ కెన్ రీపే ఈ సర్వీస్ యాజ్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ వేవింగ్. నాట్ నోయింగ్ మాకు ఇంకా అర్థం కాల. హౌ వీ కెన్ రీపే ఈ సర్వీసెస్ అంటే వీటి గురించి ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి మేము రుణం ఎలా తీర్చుకోవాలో. ద సోర్స్ ఆఫ్ లెర్నింగ్, సోర్స్ ఆధారము, లెర్నింగ్ నేర్చుకోవడానికి. ద ఫ్యాక్ట్స్ ఆఫ్ వేవింగ్ అంటే ఒక శారీ ఏదైతే ఉందో శారీని అల్లటంలో ఇన్ని స్టేజెస్ ఉంటాయి, ఇలా చేస్తారు, ఎంత సమయం పడుతుంది, ఎంతమంది మనుషులు కావాలి అని ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి ఆయనకి తిరిగి ఏమి ఇవ్వాలో మాకేం అర్థం కాల. వీ ఎక్స్ప్రెస్డ్ అవర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు హిమ్. మేము మా మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాము. బిఫోర్ లీవింగ్ మంగళగిరి. ఏది మంగళగిరి నుంచి మేము మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఆయనకి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాము. అరౌండ్ 5,000 weavers are working on the మంగళగిరి టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ 80,000. ఈ మంగళగిరి అనే టౌన్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం 80,000 80,000 పాపులేషన్ జనాభా ఉన్నారంట. 80,000 పాపులేషన్ జనాభా ఉంటే ఇక్కడ 5,000 వేవర్స్ 5,000 నేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మంగళగిరి శారీస్ మంగళగిరి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానిలో పనిచేస్తూ ఉన్నారు. అంటే కేవలం 80,000 మంది జనాభా ఉంటే అందులో 5,000 మంది ఈ మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో చేనేత మగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముకొని జీవనాధారం సాగిస్తూ ఉన్నారు. మంగళగిరి హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్ బికాస్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ద డ్రెస్ మెటీరియల్స్ వూవెన్ హియర్ ఆర్ వరల్డ్ ఫేమస్. ఈ మంగళగిరి ఏదైతే ఉందో అదంట స్పెషల్ ప్లేస్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశం ఇన్ ద వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్. టెక్స్టైల్ అంటే ప్రపంచవ్యాప్తంగా వస్త్రాలు ఎక్కడ తయారు చేయబడుతున్నాయి అని చెప్పేసి కేవలం ఆ విషయాన్ని కనుక ఒక మ్యాప్లో కనుక తీసుకుంటే, వస్త్రాలు ఎక్కడ తయారు చేయబడుతున్నాయి అనే ఆ విషయాన్ని కనుక ఒక మ్యాప్లో కనుక తీసుకుంటే ఈ మంగళగిరి ఏదైతే ఉందో అది దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందంట. ఏది హ్యాండ్లూమ్ శారీస్, ఈ చేనేత మగ్గాల మీద తయారు చేసినటువంటి శారీస్ విషయంలోనూ, అట్లాగే డ్రెస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసినటువంటి ఈ విషయంలోనూ. ఎందుకంటే బికాస్ దోస్ ఆర్ వరల్డ్ ఫేమస్, ఇవి ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి కాబట్టి, ఇవి మంగళగిరిలో తయారు చేసేటటువంటి ఈ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి కాబట్టి అందుకని వరల్డ్ మ్యాప్లో ఇవి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మంగళగిరి కలిగి ఉంది. ద వేవర్స్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. అయినప్పటికీ కూడా ఏది ఇక్కడ ఇంతమంది ఆధారపడుతున్నారు, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇంత క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ మిగతావి కానీ తయారు చేసి ఇస్తున్నప్పటికీ కూడా ఈ వేవర్స్ నేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రకమైనటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. వాటిలో దే ఫేస్ టఫ్ కాంపిటీషన్. వాళ్ళు ఎదుర్కొంటున్న వాటిలో ఒకటి టఫ్ కాంపిటీషన్ మీన్స్ తీవ్రమైనటువంటి పోటీ వీళ్ళకి ఎవరితో ఉంది అంటే పవర్ లూమ్స్తో. ఇది మిషన్ మీద తయారు చేసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో తయారు చేసిన వస్త్రాలు, వీళ్ళు నేసే వస్త్రాలకి తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఎందుకని వీళ్ళు 2-3 రోజుల్లో ఒక శారీ నేస్తే
మిషన్ మీద ఒక రోజులో 2-3 వేల శారీస్ తయారు చేసేయవచ్చు. అంత తీవ్రమైనటువంటి కాంపిటీషను వీళ్ళకి ఉంది. చేంజ్ ఇన్ ఫ్యాషన్, అట్లాగే చేంజ్ ఇన్ ఫ్యాషన్ రోజువారీలో ప్రతి రోజుకో ఫ్యాషన్ కొత్త వస్త్రాధారణలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల వల్ల కూడా వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకని ఒకసారి వీళ్ళు తయారు చేసిన వస్త్రాన్ని మళ్ళీ ఇంకోటి చేయడం కుదరదు. కాబట్టి ఒకేసారి బల్క్గా వీళ్ళు తయారు చేస్తే మళ్ళీ ఫ్యాషన్ మారేసరికి ఆ వస్త్రాలు కనుక సోల్డ్ అవ్వకపోతే, సెల్ అవ్వకపోతే అలాంటి ఇబ్బందులు కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ట్రెండ్స్, విధానంలో మార్పులు, స్కార్సిటీ ఆఫ్ రా మెటీరియల్స్. స్కార్సిటీ మీన్స్ కొరత. రా మెటీరియల్ అంటే ఈ యొక్క వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇక్కడ మనకి కాటన్ కావచ్చు, యాన్ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా కొరతగా ఉండటం ఒకటి. అండ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జోక్యము. మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తులు. ఈ వస్త్రం అంతా తయారు చేసిన తర్వాత ఫ్యాబ్రిక్స్, శారీస్ వీటిని తయారు చేసిన తర్వాత అమ్మే విధానంలో అంటే వాటిని మార్కెటింగ్ చేసే విధానంలో మధ్యవర్తులు, బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళందరూ కూడా లాస్ అవుతున్నారనమాట. అంటే ఈ మంగళగిరి వ్యావర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఒకటి టఫ్ కాంపిటీషన్, ఒకటి చేంజ్ ఇన్ ఫ్యాషన్ ట్రెండ్స్, ఒకటి స్కార్సిటీ ఆఫ్ రా మెటీరియల్, ఒకటి అట్లాగే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మిడిల్ మ్యాన్ ఏదైతే ఉందో ఈ 4 సమస్యలు కూడా వీళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. హవెవర్ ఏది ఏమైనప్పటికీ ద ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ దేర్ యునిక్నెస్. సాంప్రదాయంగా వస్తున్నటువంటి హ్యాండ్లూమ్ చేనేత మగ్గాల మీద నేసేటువంటి వస్త్రాలు ఏదైతే ఉందో అది ఇంక్రీజింగ్ ఇప్పటికీ పెరుగుతూనే ఉంది ఫర్ దేర్ యునిక్నెస్. ఎందుకని వాటికి ఉన్నటువంటి అసాధారణమైన లక్షణము ఏది రిచ్ అపరెన్స్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, డ్యూరబిలిటీ కావచ్చు, వీటి వల్ల ఇప్పటికీ కూడా ఈ యొక్క ట్రెడిషన్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దస్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆర్టిస్టిక్ అపీల్. ఈ యొక్క హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అంటే చేతితో నేసినటువంటి ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో లాట్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గిరాకీ ఉంది. డిమాండ్ మీన్స్ గిరాకీ అంటే వస్తువు కావాలనే గిరాకీ ఉందన్నమాట. ఎందుకంటే ఎందుచేత అంటే ఇట్స్ ఆర్టిస్టిక్ అపీల్. వాళ్ళు ఆ కళను ఉపయోగించి అంత అద్భుతంగా నేసే విధానం ఏదైతే ఉందో దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్గా మంచి డిమాండ్ ఉంది అని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నారనమాట. స్టూడెంట్స్ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఫ్యాబ్రిక్, క్లాత్ ఆర్ అదర్ మెటీరియల్, వస్త్రము లేక ఇతర సామాగ్రి. ఆక్యుపేషన్ మీన్స్ ఏ జాబ్ ఆర్ ప్రొఫెషన్, ఉద్యోగము లేదా వృత్తి. మైగ్రేషన్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవటము, షిఫ్ట్ బదిలీ అవటం అంటాము. హ్యాంక్ మీన్స్ కాయిల్ ఆర్ యాన్ బండిల్. నెక్స్ట్ వార్ప్, వర్టికల్ నిలువుగా పరిచినటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వార్ప్ అంటాం. నెక్స్ట్ వెఫ్ట్, ఆరిజాంటల్ థ్రెడ్, అడ్డంగా ఉన్నటువంటివి అమర్చిన దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెఫ్ట్ అంటాం. పిరన్ మీన్స్ ఏ రాడ్ ఆన్ టు విచ్ వెఫ్ట్ థ్రెడ్ ఈజ్ వుండెడ్ ఫర్ యూజ్ ఇన్ వేవింగ్. అల్లేటప్పుడు ఆ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని చుట్టినటువంటి రాడ్ ఏదైతే ఉందో దాన్ని మనం పీన్ అంటాము. రేడియన్స్, గ్లోయింగ్ బ్రైట్లీ ఆర్ షైనింగ్, మెలమెలా మెరవటము. ఎక్స్టెన్షన్, స్ట్రెచ్చింగ్ అవుట్, విస్తరించడము. నాటింగ్ మీన్స్ టైయింగ్, కుట్టడము. ఇంథియాజిజం, కీన్ ఇంట్రెస్ట్, ఆసక్తి. ఎవిడెంట్లీ, ఇన్ ఏ వే దట్ ఈస్ సీన్ ఆర్ అండర్స్టూడ్, క్లియర్లీ స్పష్టంగా. డ్యూరబిలిటీ, ప్రిమనెన్స్, మన్నిక, నాణ్యత. జియోమెట్రికల్, డెకరేటెడ్ విత్ రెగ్యులర్ లైన్స్ ఆర్ షేప్స్, అలంకరణ, లైన్స్ గీతలుగా కానీ షేప్స్ అంటే ఆకారాలు పరంగా కానీ. డిస్టింగ్విష్, డిఫరెన్షియేట్, తేడా, వైవిధ్యము ఆర్ ఐడెంటిటీ, గుర్తింపు. డాబీ, ఏ మెకానిజం అటాచ్డ్ టు ఏ లూమ్ ఫర్ వేవింగ్ స్మాల్ ప్యాటర్న్స్. ఒక లూమ్ ఏదైతే ఉందో మగ్గానికి అమర్చినటువంటి ఒక మిషన్ ఏదైతే ఉందో అది ఎందుకని స్మాల్ ప్యాటర్న్స్ నేయటానికి ఉపయోగించడం కోసము. ఎక్స్పెన్సివ్ మీన్స్ కాస్ట్లీ, ఖరీదైనటువంటి. స్టూడెంట్స్ ఇది మనకి ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్ లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఒకసారి షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, మరొక మంచి టాపిక్తో మరొక మంచి వీడియోని మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.